వెల్కమ్ టు ఏపీ ట్యూటర్. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీ విద్యా విధాన పరిషత్కి సంబంధించి అప్కాస్కి సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ ప్రాతిపదికన కొన్ని ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేవాటికి మనకి నోటిఫికేషన్ నెంబర్స్ ఇవ్వడం అనమాట. గతంలో కూడా మనం అయితే ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్స్ ఏ టైంలో పడినా సరే మనం చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కానివ్వండి ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో అయితే 10th క్లాస్ అర్హతతో కానివ్వండి, 10th నుంచి డిగ్రీ అర్హతతో మనకి స్పెషలైజేషన్కి సంబంధించి పర్టికులర్గా ఈ యొక్క గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించి మనకి ఏపీవీపీ నుంచి నోటిఫికేషన్ అయితే 1/1 అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట గత కొంతకాలం నుంచి. సో ఇది చాలా మంచి పోస్ట్ అండి. అప్కాస్కి సంబంధించింది ప్యూర్లీ ఇవి కలెక్టర్ గారి చేతే కంప్లీట్గా నియమించబడతాయి అన్నమాట, చైర్మన్ దీనికి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించి కంప్లీట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎండ్ డేట్ అయితే June 13th అనమాట. మనం ఈ యొక్క 13th తేదీలోపు మనం అప్లై చేసుకోవాలి. సో పోస్టులు చూసినట్లయితే ఇక్కడ వచ్చేటి పోస్ట్ మార్టం అసిస్టెంట్ అనమాట. 18 to 42 years, ప్రతిదానికి కూడా 15,000 వరకు కూడా ఉంది. పోస్ట్ మార్టం అసిస్టెంట్ వేకెన్సీస్ వచ్చేటి 2 వేకెన్సీస్, ఇవి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అనమాట. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్, ఇవి వచ్చేవాటికి 32,000 వరకు ఉంది. 3 వేకెన్సీస్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. పారామెడికల్ క్లాస్ 4 ఎంపీఎస్ఎస్ అనమాట. ఇవి వచ్చేవాటికి 15,009 ఉన్నాయి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ వచ్చేవాటికి 18,500 ఒక వేకెన్సీ ఉంది, ఇది అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అనమాట. సో మొత్తం వచ్చేవాటికి మనకి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేవాటికి మనం ఏ విధంగా అప్లై చేయాలంటే వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే పోస్ట్ మార్టం అసిస్టెంట్కి 10th క్లాస్ అనమాట. ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేవాటికి స్పెషలైజేషన్ ఇంటర్ విత్ కెమిస్ట్రీ అనమాట. సో పారామెడికల్ క్లాస్ 4కి సంబంధించి మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ, 9 వేకెన్సీస్ వరకు. శాలరీ కూడా 15,000 వరకు ఉందన్నమాట. ఎలక్ట్రీషియన్ వచ్చేవాటికి మస్ట్ పాస్ 10th క్లాస్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన, ఇది 18,000 వరకు ఉంది. ఇక మనకి ఇక్కడ చూసిన పారామెడికల్ అండ్ అదర్ కేటగిరీస్ అంటూ 2022 డిహెచ్ నంద్యాల కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి ఇక్కడ వచ్చేప్పటికి ల్యాబ్ టెక్నీషియన్ 3 ఉన్నాయన్నమాట. ఆళ్ళగడ్డ 2, బంగినపల్లి ఇది వచ్చేప్పటికి బనగానపల్లి అనమాట. సో ఇది ఒకటి అనమాట, కాంట్రాక్ట్ బేసిస్ ఉంది. ఇక మనకి అదేవిధంగా ఈ వచ్చేవాటికి ఓసీ ఒకటి, ఈడబ్ల్యూసీ ఒకటి, ఎస్సీ ఒకటి అనమాట, రోస్టర్ పాయింట్కి సంబంధించి. ఇక పోస్ట్ మార్టం అసిస్టెంట్ వచ్చేటికి బనగానపల్లి ఒకటి, ఎమ్మిగనూరు అనమాట. ఈ 2 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట, ఈ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అనమాట ఈ 2 కూడా. నెక్స్ట్ పారామెడికల్ క్లాస్ 5 ఎంపీఎస్ఎస్ 9 ఉన్నాయి, డిహెచ్ నంద్యాల అనమాట. ఇవి 9 వేకెన్సీస్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఇవి కూడా. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ వచ్చేప్పటికి ఒకటి ఉందన్నమాట. ఇది వచ్చేప్పటికి మనకి అవుట్సోర్సింగ్ బేసెస్ బీసీఏ ఉమెన్ అనమాట. సో రిజర్వేషన్ సంబంధించి ఖచ్చితంగా అప్లికేబుల్ అయితే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి 5 years వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వరకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో 10 years వరకు ఉంటుంది అనమాట. సో ఎన్సీసీ వీటి కలిగిన వరకు 3 years వరకు కూడా ఎక్సెప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనం పేమెంట్ చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేప్పటికి మనం డీడీ ద్వారా తీయాలి, చాలా క్లియర్గా ఇచ్చాడు. డిమాండ్ ఆఫ్టర్ బ్యాంకర్ చెక్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అంటూ కూడా ఇక్కడ చాలా క్లియర్గా ది అప్లికేషన్ వితౌట్ ఫీ విల్ బి రిజెక్టెడ్ సమ్మర్లీ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో మనం ఇక్కడ అకౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీని ఇక్కడ కోఆర్డినేషన్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ నంద్యాల, యూనియన్ బ్యాంకు ఈ యొక్క బ్రాంచ్ నంద్యాల అంటూ ఐఎఫ్సి కోడ్కి సంబంధించి రిసిప్ట్ షుడ్ బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి అటాచ్ చేసి మనం పంపించాలి. ఓసీ క్యాండిడేట్స్కి 300 వరకు ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వరకు 200 ఉందన్నమాట. ఫిజికల్లీ ఛాలెంజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే యాక్సెప్టెడ్ అంటే ఎటువంటి లేదనమాట. ఇది మన గత వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మొత్తం 100 మార్క్స్ అయితే ఉంటుంది. మనకు వచ్చినట్టు స్కోర్ ఆధారంగా ఈ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి ఏదైతే ఉందో పోస్ట్కి సంబంధించి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనం 10th క్లాస్ క్వాలిఫికేషన్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి వచ్చినటువంటి స్కోర్లో 75% అయితే తీయడం జరుగుతుంది. కోవిడ్ టైంలో ఎవరైతే పనిచేస్తారో ప్రతి 6 months లెక్క మ్యాక్సిమం 15 marks వరకు అయితే యాడ్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేవాటికి మనకి ఏజ్ 10th అయిపోయిన కానీ నుంచి ఎన్ని ఇయర్స్ అయిందో అన్ని ఇయర్కి 1 mark లెక్క మ్యాక్సిమం 10 marks వరకు అయితే యాడ్ అవుతాయి అనమాట. ఇది సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్లీ ఇది ప్యూర్ మెరిట్ ప్రాతిపదికనే జరుగుతుందనమాట.
సో ఇది వచ్చేవాటికి మనకి కర్నూలు డిస్టిక్, నంద్యాల డిస్టిక్కి సంబంధించి అయితే ఇలా ప్రధానంగా రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డెసిషన్ ఈజ్ టు బి ఫైనల్, అంటే దీనికి చైర్మన్ కూడా మనకి ఎవరంటే క్లియర్గా ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారే అని. సో అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే మనం ఇదిగోండి కింద వస్తుంది, మొత్తం మనం ఏమేమి అటాచ్ చేయాలి అన్నీ కూడా నేను చాలా క్లియర్గా చెప్పేస్తాను. ఇంకా ఐకాన్ వచ్చిందనమాట. ఇక్కడ మనకు వచ్చేవాటికి అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే ఇదిగోండి మనం ఏ పోస్ట్ పెడుతున్నామో అక్కడ ఈ పోస్ట్ పేరు రాసేయాలన్నమాట. ఇది ఆన్లైన్లో ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మన యొక్క బయోడేటా మొత్తం 1/1 అయితే ఇవ్వాలి. తర్వాత ఈ యొక్క మనకి హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ వరకు 10th కానించి ఏవైతే ఉన్నాయో క్వాలిఫికేషన్స్ సంబంధించి ఈ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ అనమాట ఒక సెట్ తీసేయాలి. తర్వాత ఆధార్ కార్డు, అదేవిధంగా మనకి స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా జిరాక్స్ తీసేయాలి. ఈ యొక్క ఎవరైతే రిజర్వేషన్ పర్సన్స్ ఉంటారో క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఆల్రెడీ మీరు వర్క్ చేసినట్లయితే ఈ యొక్క జీజీహెచ్ఎస్లో ఎక్కడైనా సరే ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు అటాచ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అదేవిధంగా స్టడీ డీటెయిల్స్కి సంబంధించి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్కి సంబంధించి మాస్టర్ స్టూడెంట్ అనమాట. ఇవి కూడా మనం జిరాక్స్ తీసి యాడ్ చేయాలన్నమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి ఇవన్నీ యాడ్ చేసి ఈ యొక్క ఏదైతే పేమెంట్ చేస్తామో ఆ యొక్క రిసిప్ట్ కూడా దీనికి యాడ్ చేసేసి మనం పోస్ట్ చేయాలి. 13th లోపు చాలా టైం ఉందన్నమాట. వేకెన్సీ చాలా ఉన్నాయి ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క సిచ్యువేషన్లో. ఈ పోస్టులు చాలా వాల్యుబుల్ పోస్టులు అండి, ఖచ్చితంగా APCOS అండి, తీసేయడానికి లేదు. మనకి శాలరీస్ కూడా ఇంక్రిమెంట్లు ఉన్నాయన్నమాట, మంచి పోస్టులు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరు మిస్ కాకుండా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీ యొక్క ఈ పోస్టులకి అప్లై చేసేప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఏదైనా మెసేజ్ పెట్టలేనట్లయితే నేను ఇన్ఫామ్ అయితే చేస్తాను అనమాట, దానికి సంబంధించిన మ్యాటర్ గ్యాదర్ చేసి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. థ్యాంక్ యూ.